అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అసరావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ఇటీవల అకాల వర్షాలతో తెగిపోవడం జరిగింది. దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం విజిట్కి రావడం జరిగింది. ఇద్దరు మంత్రులు ఇక్కడికి విచ్చేసి వెళ్ళారు. ఒక మంత్రి గారు ఏమన్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మేటలు తోడినటువంటి పొలాల్లో ఎమ్మటే ఎకరానికి 10,000 ఇచ్చి వాటిని తక్షణం తొలగిస్తారన్నారు. ఇంకో మంత్రి గారు వచ్చి తక్షణం దీని పర్యవేక్షణ మొత్తం నేనే చూస్తాను, పనులు మొదలేస్తానన్నారు. కానీ ఇప్పటికి 10 రోజులైంది. దీన్ని ఎవరు పట్టించుకునేటటువంటి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే నీళ్ళు ఇస్తారు, కానీ ఇప్పుడు అక్కడ పొలాలు ఆ ఇసుక మేటలను తీసేస్తేనే మరలా వీళ్ళు నారుబోసుకొని నాట్లు వేసుకోవాలన్నా పొలం పనులు చేయాలన్నా కానీ ఎమ్మటే అది అవుతూనే ఇది అవుతుంది. కానీ దీన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అలానే ఇటీవల రైతులకి తో పాటుగా అన్యాయం జరిగిందని చెప్పేసి అంటే రైతులు ఏమన్నారంటే అధికారుల యొక్క నిర్లక్ష్యమే అని చెప్పారు. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పై అధికారులు వాళ్ళకి మెమోలు ఇచ్చాము అన్నారు, కానీ దానిపైన మెమోల్ని ఇవ్వటం వరకే కానీ దానిపైన ఏం చేశారు, ఏంటిది, వాళ్ళ నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, వాళ్ళ వల్లనే నష్టం జరిగిందా లేదనేది కూడా ఎక్కడ పైన మెమోలు ఇచ్చినటువంటి అధికారులు చెప్పటం లేదు. కాబట్టి తక్షణం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా అధికారులు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా రైతుకి న్యాయం జరిగేటట్టుగా, దాంతో పాటుగా రైతు కూలీలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ బాధ్యులైనటువంటి అధికారులకి మెమోస్ ఇవ్వడం జరిగినటువంటి దాన్ని మెమోల్ని పరిశీలించి పై అధికారులు ఇక్కడ చేసినటువంటి ఎంప్లాయీస్ని, ఎందుకంటే నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంత నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.